రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ కలిసి వచ్చాం ఏంటన్నా ఆలోచిస్తావేంటన్నా? ఏ బుధవారం ప్రదీప్ వేసుకుంటున్నాడు, శుక్రవారం సీని గడ్ రాంపర్ చేసుకుంటున్నాడు, గురువారం ఖాళీగా నువ్వు బిల్ చేసుకుంటున్నావు. ఈ 3 రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా 4 రోజులు కాదన్నా. నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మంది పెద్ద సిద్ధాంతం ఉండదురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి మనం. పోయే వరకు పోరాడాలిరా. ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళే పోయే వరకు. ఇప్పుడు మనం డీ చేస్తున్నాం, జబర్దస్త్ చేస్తాం, రెండింటికి తేడా ఏంట్రా? ఏం లేదన్నా, డీలో అయితే మనం కామెడీ చేస్తాం, జడ్జిలు చూస్తారు. ఇక్కడైతే జడ్జిలు కామెడీ చేస్తారు, మనం చూడాలన్నమాట. అక్కడ డాన్సర్లకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, ఏ వావ్ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. మనకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, వీళ్ళు ఏ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. డీ గానీ జబర్దస్త్ గానీ ఈవెంట్లు గానీ ఛానల్ పెడితే మనం కనపడతాం రా. ఇంకా నువ్వు చేసేవన్నీ బయటకు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు, న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు. సరే నేను హీరో అయ్యారా, నువ్వెప్పుడవుతావు? నువ్వు అయ్యాక అవుతా, నువ్వు అయ్యాక అవుతా. ఓకే చూడరా, ఏమన్నా గెటప్ లో జేమ్స్ బాండ్ లో లేను. ఏంటో నువ్వేం వేసినా కాదేదో అబ్బరక దబ్బరలాగే కనిపిస్తావు. ఎందుకు అయినా డిటెక్టివ్ గారా మనల్ని మించిన వాళ్ళు ఉండరా? అబ్బా, ఒకరు చైనా డిటెక్టివ్ లాగా ఒకరు కొరియా డిటెక్టివ్ లాగా ఎంత బాగున్నారా? అందగత్తు వచ్చింది, డిటెక్టివ్ అన్నారు, చేతిలో బోతద్దం పెట్టాలని తెలీదా? అందగత్త అన్నారు, ఇంట్లో అద్దం పెట్టుకోవాలని తెలీదా? సిటీలో మేము చాలా పెద్ద డిటెక్టివ్స్. మా కను సైకిల్ నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదు. మా వాడి కను సైకిల్ నుంచి బాబా సైకిల్ కూడా తప్పించుకోలేడు. అయితే మేము రంగంలోకి దిగాక ఏ పనైనా అయిపోవాల్సిందే. మేము అంతే అండి, రంగంలో దిగితే పని అయిపోయాకే మనం కూడా. మాకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎదురుగా ఉన్నాడు నోటంట మాటలు కూడా రావు. స్టేజ్ ఎక్కే ముందు మీ అక్కను చూస్తే మాకు మాటలు రావు, ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? మాటలు రావంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మనం ఒక షో స్టార్ట్ చేసాం. ఏంటది? రెచ్చిపోదాం బ్రదర్ అని. అక్కడ కూడా అంతే, నా అందాన్ని చూసి వాళ్ళ డైలాగులు మర్చిపోతున్నారు. నువ్వే జనాలు మర్చిపోతారని ఒక షో చేస్తున్నావు, నిన్ను చూసి వాళ్ళు మర్చిపోతున్నారా? అయినా రెచ్చిపోదాం అని ఉంటే మనం కదా యాంకర్ గా ఉండాలి, వాళ్ళ బిడ్డంటే నేను ఉండాలి యాంకర్. రెచ్చిపోదాం అంటే నీలాంటి వాళ్ళు ఉంటారు అని లాస్ట్ లో బ్రదర్ అని పెట్టారు. మనకు సంబంధం లేదు అయితే. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు. నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా? అది కాదు, మేమే తోపులం, మేమే తురుములం, మా తర్వాత ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటాం అంటూ వస్తున్నారు. హైపరాది రైజింగ్ రాదు, అది కూడా చెప్పండి. అయినా మీరు తోపులు తురుములో, మేము తోపులు తురుములో. ఒక కేసు సాల్వ్ చేస్తే అర్థమైతే వెళ్దాం పదని చెప్తా. స్పాట్కి వచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? శ్రీశైలం నుంచి మొదలు పెడదాం. అక్కడైతే శుభం జరిగిద్దండి. ఎవరమ్మా ఇన్వెస్టిగేషన్ అనుకున్నావు, పాదయాత్ర అనుకున్నావు, ఎవరేవిడే? అమ్మా నువ్వు చెప్పు, అసలు ఏం జరిగింది? మా పిల్లాడు కనిపించట్లేదండి. నేను కనిపెడతాను. దానికి కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. చెప్పండి అమ్మా, అసలు మీకు క్లియర్ గా చెప్పండి, ఏం జరిగింది? మా పనోడిని చంపేసి మా పిల్లాడిని ఎవరో కిడ్నాప్ చేశారండి. మా పనోడు ఎంత మంచోడంటే నేను ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తాడండి. ఎవడో పనోడు అనుకుంటా. అమ్మా మీరు రండి, ఏం జరిగింది? పనోడిని ఆడించమని చిచి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పు. పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి మేము ఇద్దరు లోపలికి వెళ్ళామండి. పిల్లాన్ని పనోడిని ఆడించమని మీరేం ఆడించడానికి వెళ్ళాడు? పిండి మరా? ఈ ఇంట్లో రీసెంట్ గా ఏమైనా ఫంక్షన్ జరిగిందా? మా అబ్బాయికి మననే బారసాల జరిగిందండి. బార్సాల్లో ఏం జరిగిందో చెప్పండి. వాడికి బారసాల గురించి తెలియదండి, చెరసాల గురించి అడగండి, వివరంగా చెప్తాడు మీకు. ఒకసారి ఇలా రండి. ఈడెవడు? మా తమ్ముడు అండి. చెప్పు బాబు, అసలు ఏం జరిగింది చెప్పు. ఒంట్లో వేడి బాగా పెరిగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారండి. నీలో అంత వేడుందా? లోపల గ్లాస్ లో పాలు కూడా ఇంకా తాగలేదండి. నువ్వేమో గ్లాస్ లో పాలు తాగలేదు అంటున్నావు, అక్కడేమో గ్లాస్ లో పాలు ఎలా అయిపోయాయి? పిల్లి తాగేసినట్టుందండి. నీ శోభనం రోజు నువ్వు పాలు తాగకుండా పిల్లి తాగిందనంటే పిల్లికి కూడా అదే రోజు శోభనం ఏంటి? రైట్? మనకు పిల్లి శోభనం తెలియదు కానీ అది కాదండి, నేనేమో ఇదిగో ఇక్కడ కూర్చున్నానండి, మా ఆవిడేమో ఇక్కడ కూర్చుందండి. 1 minute, నాకు ఇలా అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. క్యారెక్టర్ లో ఉంటే మనకు అర్థమైంది. నువ్వు ఇట్రా చెప్తా ఒకసారి. ఓకే చూడండి, నా కేసు ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి వెళ్ళి కూర్చుంటానండి. ఎల్లు శాంతి ఎల్లు.
అసలు మీ ఆవిడేది? శోభనం అవ్వలేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయినట్టుందండి. ఓ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. తీసుకొస్తారు కదా. వాడొద్దు, నేను తీసుకొని వస్తా. మీ ఇద్దరు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి సార్. మీరు నమ్మండి, నేనైతే తీసుకొస్తా, వాడైతే సార్ వద్దు. మేము మీ పక్కింటి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అతనేరి ఎవరండి? ఏం కావాలి? లాస్ట్ గా మీరు పిల్లాన్ని ఎక్కడ చూశారు? నిన్న పొద్దున్నే చేత్తో టిఫిన్ ప్లేట్తో చూశానండి. తర్వాత ఏం జరిగింది? ఆ ప్లేట్ లాక్కొని తినుంటాడు, ఇంకేం జరిగింది? ఏంటి మీ కొడుకు ఈడ? కొడుకు అనుకునే తీసుకెళ్ళి ఉంటారు, వీడికే వాళ్ళు కొడుకులా ఉండేసరికి వదిలేసి ఉంటారు. ఏమైంది నాన్న? పొద్దున సాయంత్రం భోజనం పెట్టారు, ఎందుకు పెట్టారమ్మా? అయ్యో పెట్టినప్పుడు తినేయాలి, ఎందుకు పెట్టారో అనకూడదు. అసలే దొరకడం కష్టం, దొరికితే తినేయడమే తినేయడమే. నిన్ను కిడ్నాప్ చేసిన దొరకాల సచ్చినోడిని చంపేస్తాను. నన్ను కిడ్నాప్ చేసింది మగోళ్ళు కాదమ్మా, ఇద్దరు ఆడోళ్ళమ్మా. ఆడోళ్ళ ఎలా ఉంటారు వాళ్ళు? ఒక అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కాదా కాదని కెమెరాలో చూస్తూ ఉంటదండి. ఇంకో అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కరెక్టా కాదా అని పదే పదే చూసుకుంటూ ఉంటదండి. కిడ్నాప్ చేసిన దాన్ని కెమెరాలో చూసుకుంటుందంటే పాత యాంకరు, పదే పదే చెక్ చేసుకుంటుందంటే కొత్త యాంకరు. మీరే కిడ్నాప్ చేసింది అంటే డబ్బుల కోసం కేసు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని. ఈఎంఐలు కూడా బాగా ఉన్నాయి. అంటే ఈఎంఐల కోసం మర్డర్ చేస్తారు అక్కడ చూడండి. అయ్యో మర్డర్ చేయలేదండి, ఓన్లీ కిడ్నాప్. అంతే. ఓన్లీ కిడ్నాప్. మరి మర్డర్ చేసింది ఎవరు? అయ్యో మనోడు లేచాడండి. నేను ఎవరు మర్డర్ చేయబోయారయ్యా? ఇక్కడేమో ఇందులో పడితే అందులో దూరేలా ఒకడు ఉంటాడు, ఇంకోడేమో నువ్వే వెళ్తావా నేను వెళ్ళొద్దా అనేలాగా ఇంకోడు ఉంటాడు. అంటే చేయబోయింది మీరిద్దరా? మీరా? అంటే మీకేనా ఈఎంఐలు? మాకులేవా? మాకులేవా? డబ్బుల కోసం మీరే కిడ్నాప్లు మర్డర్లు ప్లాన్ చేస్తారా? ఒకే ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్. ఊరికేనే చేయాలనిపించింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పైరు కోయిల కుసింది, పల్లె దరుగులు వేసింది, రవయ్య రవయ్య రామ సక్కని సీతయ్య. కాసేపు జబర్దస్త్ లోకి వచ్చానా పాలిటిక్స్ లోకి వచ్చానా అర్థం కాలేదురా. ఆపరా చాలిక. కర్పూరం గాలి ఎవరికి ఇవ్వాలి, అవతలడు గాలి ఎవరికి ఇవ్వకూడదు. ఏదో మళ్ళీ వచ్చినోడికి చల్లమంటే చల్లు, ఏదో చచ్చినోడికి చల్లడు చల్లుతారన్నా. అది పెళ్లి చేసుకుందాం అనుకుంటా. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా? మన డైరెక్టర్ కి చెప్పు. ఆయన ఏం చేస్తాడు? కప్పల పెళ్ళే చేశాడు, మీ పెళ్లి చేయడా? మొన్న మా ఫ్రెండ్ తో కలిసి ఎగ్జామ్ రాశాను, కానీ సీట్ ఆడికి వచ్చింది, నాకు రాలేదు. నీకు కూడా వస్తుందిలే. ఆడికి సీట్ వస్తే నాకెలా వస్తుంది? ఏం రోజా గారికి మంత్రి సీట్ వస్తే ఇంద్రజా గారికి జబర్దస్త్ సీట్ రాలేదా? పోనీ నీతో వచ్చి అక్కడ చేయనా? ఇంద్రజా గారు తినడానికి ఇడ్లీ లేవంటే కృష్ణభవన్ గారు వచ్చి కారం దోశ అడిగాడంట. మా ఆహా ఎన్నాళ్ళు అయిందిరా బాబు, చాలా రోజుల తర్వాత వచ్చాం. అయినా రష్మి ఈ షోలో మన ఇద్దరం కలిసి చాలా రోజులైంది అనుకుంటా. ఒక చిన్న వస్తే మన స్టైల్లో రా వచ్చే. రష్మి ఈ వయసులోనే ఇలా చేసావంటే ఆ వయసులో అయినా నీకు ఒక లైన్ వేస్తున్నానని సరిగ్గా పట్టించుకోలేదు కానీ పాటలుగా చూస్తే నువ్వు కూడా బానే ఉన్నావు రష్మి. నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏం చేయాలి బేసిక్ గా? నా వెనకాల చానాలు తిరగాలి. చానాళ్ళు తిరగాల? ఇది తెలియక మన గాలోడు ఛానల్ అన్ని తిరిగేస్తున్నాడు. హాయ్ ఇంద్రజ గారు. హాయ్ ఆది గారు, మీకోసం 10 ఏళ్ళైనా వెయిట్ చేయొచ్చు. చూసారా, ఇంకో 10 ఏళ్ళు ఆవిడే జడ్జిగా ఉంటానని ఇంటిస్తుంది అంతే. కృష్ణభవన్ గారు, మన ఇద్దరం మాట్లాడుకుంటే ఏదో పంచి పలకరించుకున్నట్టు ఉంటది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కువ మార్పులు జరిగింది 2 చోట్ల. ఒకటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్లు, 2 మన జబర్దస్త్ జడ్జిలు. అబ్బో ఎంతమంది మారారో. సర్లే, నేను ఇక్కడికి ఒక బంగారం గని కోసం వచ్చాను. ఆ బంగారం కావాలంటే మీరు 5 ద్వారాలు దాటాలి. ఆ మొదటి ద్వారం ఏంటింతకి? ఆహా, మొదటి ద్వారమే బాహుబలి ద్వారం. బాహుబలి వస్తాడనుకుంటా. బాహుబలి సిగరెట్ కాల్చున్నట్టున్నాడు.
సార్ మీరు కొంచెం పక్క తప్పుకొని బాహుబలి వస్తున్నాడంట. మాకు రమ్యకృష్ణ గారి చేతులతో పైకెత్తిన పిల్ల బాహుబలి కాదండి, మాకు పెద్ద బాహుబలి కాదు. ఎక్కువ మాట్లాడకు, ఈ కండల్లో పెట్టి పిసిగేస్తా. ఆ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళకు, మిరపకాయ అనుకుని పిండిలో మించిన వాళ్ళే వేస్తారు. జాగ్రత్త జాగ్రత్త, అడిది పెడేనా పోయిందంటే ఇంక తర్వాత ఇంతకీ మిగతా బ్యాచ్ రా. నేను దోవసేన. అమ్మా అది దేవసేన, నువ్వు ఏ దోవలో పడితే ఆ దోవలో తిరిగి వచ్చేసి ఇక్కడ దేవసేన అంటే అవ్వదు. ఆ కొడుకు ఈడెవడు? బిజ్జలదేవా. బిజ్జల దేవంటే నాజర్లా ఉన్నాడు, ఇడు తుప్పు పట్టిన రేజర్లా ఉన్నాడు, ఇడు బిజ్జల దేవేంట్రా? నా కొడుకు. అర్థం అవుతుంది. మామూలుగా బిజ్జల దేవకు ఒకటే తిరుగుంటది, వీడికి ఆల్మోస్ట్ ఒంట్లో అన్ని అలాగే తిరుగుంటాయి అనుకుంటా. మా ఆయన మీద పని చేస్తావా? కట్టప్ప. ఆ కట్టప్ప లేడప్ప, ఎడిటింగ్ లో కట్టప్ప. అదేంటి కట్టప్ప ఎక్కడికి వెళ్ళాడు? కట్టప్ప అంటే ఎవరు? కట్టు బానిస. మామూలుగా ఏమీ లేకపోతేనే ఇక్కడ అందరూ బానిసలని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇంకా కట్టు బానిస అంటే తగలకుండా ఉంటారా? ఎప్పటిలాగే నేను గుడికి వెళ్తే వాడు నా మీద చెయ్యి వేశాడు. మరి నువ్వేం చేసావు? చెయ్యి మంది అది అదేం చేస్తుంది, వేయించుకుంది సార్. వాడు చెయ్యేస్తే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నాతో చెప్పాలి కదా. నువ్వు చెప్తే నీకేం చేస్తావు? వాడు చెయ్యి తీసి ఇటు కాలేసేవాడు, ఇటు సంగతి తెలీదా? బాహు ఇక్కడ ఇంత జరుగుతుంటే అలా చూస్తుంటావేంటి? నీ ఒంటి మీద చెయ్యేసి నరకాల్సింది. వద్దు, ఇప్పుడు ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేలు కాదు తల, నువ్వు ఇలా అంటావు. నీ హైట్ కి తల లేకదు. నా సంస్థానంలో నా ముందు కత్తి లేపావు, రాజు బహిష్కరణ. బహిష్కరించారుగా, బయలుదేరండి అందరూ. మొదటి ద్వారమే ఎలా ఉందంటే ఆ రెండో ద్వారంలోకి వెళ్ళాలి ఇప్పుడు. ఆర్ఆర్ఆర్ ద్వారం. ఈ ద్వారంలో ఎవరుంటారు? ఆర్ఆర్ఆర్ అన్నారు, ఇది తుక్కుగూడ వరకు వచ్చిన ఓఆర్ఆర్ లా ఉంది. ఈ పాపను ఎందుకు తీసుకొచ్చా? ఐ వాంట్ మెహందీ. ఏంటది? మెహందీ. ముందు మొహంది చూడలాగా చస్తున్నావు. మీరు త్వరగా చెయ్యాలా, నేను చాలా ద్వారాలు తీయాలా. పాట మీద మాకు పట్టుంది. పాట మీద పట్టు ఉంది, ముందు ఎంత పెద్ద పొట్ట ఉంది. బాగా నచ్చింది కదా, మీ జైల్లో పడేసుకోండి. జైల్లో ఎందుకు పడేయమన్నానంటే పాప జైల్లోనే ఉంటేనే కదా మనకి ఎన్టీఆర్ వచ్చేది. మనం ఎన్టీఆర్ ని చూడాలి, అది నాకు కసి. ఎన్టీఆర్ గారు మళ్ళీ అని నువ్వు అంటున్నావు. అసలు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు వాళ్ళు అంటున్నారు. ఇక్కడ యువరాణి ఉంది, తన ద్వారా నా పాపను కలుసుకోవచ్చు. యువరాణి ఎక్కడ? యువరాణి అంటే ఎన్టీఆర్ గారు లైన్ వేసి అమ్మాయి బాగుంటది ఖచ్చితంగా. మీరు హలో, ఐఎమ్ ఫ్రమ్ లండన్. లండన్ రాయర్కి లేడీ గెటప్ వేసినట్టుంది. లండన్ నువ్వు ఒక్కడిదే ఎలా అంటావు? రష్మి చూడు, ఇందాక నుంచి నన్నే చూస్తుంది. ఏం లేదు రష్మి, ఈ రోజు నేను ఇంత అందంగా ఉన్నానంటే రోజుకు ఒక 3 సార్లు ఫినాయిల్ తో మొహం కడుక్కోవాలి, అంతేనా? అది కాదు భయ్యా, నేను పాపని ఎత్తికే ప్రాసెస్ లో దొరికిపోతే కట్టేసి కొడతారా నన్ను? నీ పర్ఫార్మెన్స్ కి చాలా సార్లు నేను కొట్టేసి ఉంటారు. ఏ నిన్ను కొట్టుండ్రా? నీదేమన్నా గొప్ప పర్ఫార్మెన్స్ అనుకుంటున్నావా నువ్వు? ఆ పాపను కాపాడరా ఫస్ట్. పదమల్లి ఈ కోట గేటు దాటిస్తా. నీ మొహల్లే నిన్ను స్టూడియో గేట్ దగ్గర ఆపేస్తారు, ఇక నన్ను కోట గేట్ ఏం దాటిస్తా? రావే ముందు వెళ్ళిపోదాం. అమ్మో, పాపను తీసుకెళ్తున్నాడంటే ఈ టైంకి రామ్ చరణ్ రావాలి. ఓరి భీమా, ఎక్కడికి రా బాధనా? ఆగు, పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అన్నా నువ్వు పోలీసు వాడివా? లేదురా, వంట మాస్టర్. డ్రెస్ చూస్తే తెలుస్తలేదా? మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారా, ఆకివీడు ఈవెంట్ చేస్తున్నారా ఏంటి? నీకు దండం పెడతా, ఈ నెల వాళ్ళు తీసుకెళ్ళు. నీకు ఒక అర్థమైందా? అసలు నువ్వు ఆ కొమ్మ ఉయ్యాల పాట పాడకపోయి ఉంటే ఈ గొడవే ఉండేది కాదు. నువ్వు లోపలికి వెళ్ళిపో. అయ్య బాబోయ్, 2 ద్వారాలకే చెమటలు వచ్చేసినాయి. 3వ ద్వారం, అమ్మో చాలా పెద్ద ద్వారం ఇది. కేజీఎఫ్ ద్వారం. కేజీఎఫ్ సినిమాలో దీన్ని పెద్దమ్మ అంటారు, తెలుసు కదా మీ అందరికి. ఈ గన్ను, అబ్బా ఈ పెద్దమ్మని కేజీఎఫ్ కాలుస్తాడా? ఇలా పెట్టి ఇలా అంటే
ఎవరా నువ్వు? బిఆర్ షఫీనా, భాషానా? వైలెన్స్ అంటే కళ్ళగా పెట్టుకునేది రా, అది వైలెన్స్ 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 రా. కేజీఎఫ్ ఇక్కడ. కేజీఎఫ్ అవును, మా పెద్దమ్మ ఏంది రాకముందులో కాల్చేసావు? పెద్దమ్మన దద్దమ్మను కాల్చకూడదని నేనే కాల్చేసా పచ్చు. ఇంతకీ మెహదూబా ఏది? ఎవరది? మెహదూబా. మెహదూబా ఇరేను ఇరేను. వామ్మో, ఈడేవలా ఉన్నాడంటే ఆ మెహబూబా ఎలా ఉంటుందో. మెహబూబా వాడు రాకి, నువ్వు కాకి. మిమ్మల్ని పిలిచినందుకు నేను 5,000 బాకీ. అవి ఇచ్చా, తెలుపు మీరు ఎక్కడి నుంచి. మా రాఖీకి శుభవార్త చెప్పాలి. రాకి అమ్మ వస్తుంది. అమ్మ అక్కడే జడ్జిమెంట్ లో ఉంది, రాదు. రాకి మన మధ్యలోకి ఒకరు వస్తున్నారు. అవునవును, ఎడిటర్ వస్తున్నాడు. ఖచ్చితంగా ఇది మొత్తం కట్టేస్తాడు. హెలికాప్టర్ తమ్మంటావా? హెలికాప్టర్ మార్నింగ్ మినీ వ్యాన్ ఎక్కడానికి 3 సార్లు ఫోన్ చేసావు నాకు. నీ హెలికాప్టర్ లేదే లేదు. 3 ద్వారాలకి చొక్కలే చొక్కలో. ఇక 4వ ద్వారం విక్రమ్ ద్వారం. అయ్యి బాబా, ఏంట్రా తొట్టిలో నుంచి ఆంబోతు వచ్చినట్టు పైకి వచ్చి ఏంటి? పార్కులు హోటళ్ళు అన్ని అయిపోయి చెత్త కుండీల్లో దూరావేక. మక్కల్ సెల్వన్. మక్కలు ఎరగదంతా, మక్కల సెలవన్ అన్నావు అంటే. వెనక్కి చూడు. ఏంటి బాబాయిలు పెట్టిన వాతలు ఇంకా తగ్గలేదు ఇవి. సరే, నువ్వే ఇంత భయంకరంగా ఉన్నావు. కమల్ హాసన్ విక్రమ్ ఎక్కడా? ఏరా, నిన్ను స్కిట్ లో పెట్టుకుంటే నెత్తిన గుడ్డేసుకోవడమేనని సింబాలిక్ గా చెప్తున్నావా? అవును, నువ్వు వచ్చావని నీకు ఒక స్పెషల్ పర్సన్ వస్తానన్నారా నీ కోసం. అవునా? ఎవరు? ఈ డబ్బులు తీసుకొని బంగారం ఇవ్వండి. డబ్బులు బంగారం ఏంటక్క? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గుండోడి కదా? అక్క, నేను గుండె చేపించుకున్నా, బొట్టు కూడా పెట్టుకున్నా. గాడిదొక్కటే తక్కువైందిరా. దాని మీద కూర్చోబెట్టి ఊరేగిస్తే అదొక్కటే అయిపోయింది. అక్క, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ లాలేనా? నువ్వు విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ లేవురా. ఐ సినిమాలో విక్రమ్ లాగున్నావు. అంటే వైరస్ వచ్చిన లాగా ఉన్నానా? అంతకు మించి. నా నట విశ్వరూపం చూస్తే చచ్చిపోతారు. ఒక పని చేయండి రా, అవేం అవసరం లేదు. మీ ఇద్దరు వెనక్కి వెళ్ళి నీ యాక్టింగ్ వాడికి చూపించు, వాడి యాక్టింగ్ నువ్వు చూపిస్తాడు. ఇద్దరు చచ్చిపోతారు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మన ఎపిక్ మూవీ పుష్ప. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. పుష్ప అనుకుంటే పుష్ప ద్వారమే వచ్చింది డైరెక్ట్ గా. సర్లే, ఈవిడెవరు? శ్రీవల్లి. అది శ్రీవల్లి కదా? అంటే నేను ఏం చేసినా ఫ్రీగా చేస్తా, అందుకే శ్రీవల్లి అని పేరు పెట్టుకున్నా. ఇదేంట్రా శ్రీవల్లి అంటది? ఇగో శ్రీవల్లి, ఎవ్వడికి తగ్గని నేను నీ పట్టి చూడడానికి తల వంచాను తెలుసా? నువ్వేమో పట్టి చూసి తల వంచానంట, నేను మాత్రం ఎవరు పట్టుకున్నా తల వంచేస్తా అంట. సరే శ్రీవల్లి, ఆ జాలిరెడ్డి గడు నీ మీద కన్నేసాడంట, జర భద్రంగా ఉండమ్మా. వాడి మీద నేనే కన్నేసే, వాడినే జాగ్రత్తగా ఉండమను. ఒరే, సన్నీ లియోనికి శ్రీవల్లి క్యారెక్టర్, కొండారెడ్డికి పుష్ప గెటప్ ఇస్తే ఇలాగే ఉంటదిరా. ఇలాగే ఉంటది. మొత్తానికి 5 ద్వారాలు కంప్లీట్ చేశా. ఇక ఫైనల్ గా నాకు కావాల్సిన నా బంగారం గని ఉన్న ద్వారం వచ్చేసింది. ఈ బంగారం గని కోసమే ఇన్ని పాటలు, ఇన్ని కష్టాలు. అయ్య బాబోయ్. ఏమండి, థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాకు కావాల్సిన బంగారం గని. బంగారం గని అంటే బంగారం సినిమా సీడీ, గని సినిమా సీడీ ఎవరా పెట్టింది ఇక్కడ? అదేంటండి, మా ఇద్దరికేమో మాస్క్ లేవు, మీరు మాత్రం మాస్క్ వేసుకున్నారేంటి? ఆ వైరస్ మనుషులకు మాత్రం వస్తుందంటే మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా కదా. మీరున్నారే, మిమ్మల్ని దిగో దగ్గర రాకు.
అదేంటండి నేను దగ్గరకు వస్తే కళ్ళజోడు పెడతారేంటి? డాక్టర్ తలనొప్పి వస్తే వెంటనే కళ్ళజోడు పెట్టేమన్నారే. ఆ కళ్ళజోడు తీయండి, పండుగప్పలా ఉన్నారు. తీస్తే నువ్వు ఎండుకప్పలా ఉన్నావు. ఇప్పుడు అలానంటారు. మొన్నటికి మొన్న మా పక్కింటి సుబ్బారావు ఒంట్లో బాగాలేదు ఇంద్రరాజ గారు, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళా. ఆయన బెడ్ మీద పడుకొని కూడా నన్ను ఇలాగే చూస్తున్నాడు. అసలు వాడు నిన్ను చూసినందుకు హాస్పిటల్కి వెళ్ళాడు, అది తెలుసా నీకు? మళ్ళా ఎక్కడ కూడా దాపురిచ్చావా? అట్ట అనకండి. 2 రోజుల నుంచి పిల్లోడికి పొట్టలో చూడండి తేడాగా ఉందంట. ఆ హోటల్కి వెళ్ళి బుట్ట భోజనం తెస్తే భోజనం ఒక్కటి తినలేదు, బుట్ట కూడా తిని పడేశాడు. డాడీ ఇవన్నీ కాస్ట్ నాకు బెలూన్ పట్టుకోండి డాడీ, నేను ఊదుకుంటాను. నీ బాడీ అంతా బెలూన్ లేరా, ఎక్కడొకక్కడ ఊదుకో. సరే మార్కులు వచ్చినాయి నీకు? తెలుగులో 3, ఇంగ్లీష్ లో 3, సైన్స్ లో 3. ఆ ఫస్ట్ నైట్ నాకు 3 రాకుండా ఉంటే అసలు ఈడు వచ్చేవాడు కాదు, ఆ 3 వచ్చేది కాదు. సర్లే నీ చెల్లి వస్తానంది, ఏది షాపింగ్కి వెళ్దామన్నారు? చెల్లి ఏంటి మీ చెల్లి తలెత్తదా? నాన్నగారు ఎవరిని చూడొద్దన్నారండి. మీరేంటి అలా చూస్తున్నారు? మా నాన్నగారు ఎవరు వచ్చినా అలాగే చూసేమన్నారు. సర్లే అయినా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నీ పక్కన మ్యాచ్ చేయటం అందరికీ కష్టం. నువ్వేమో కాకినాడ అంతుంటావు, మేము ఎవరి పక్కన వచ్చినా కాకంతో ఉంటున్నాం. ఏమండి మా చెల్లి చపాతీలా ఉంటది. ఆవిడ చపాతీ లాగే ఉంది, నువ్వే ఎవడో చపాతీ కర్ర తీసుకుని కొట్టినట్టున్నావు. అందరూ చూస్తుండగా అక్క పరువు తీకల. తను చదువు మానేసి నాకు పలకిచ్చి పంపింది, తను తిండం మానేసి నాకు బాక్స్ ఇచ్చి పంపింది. అది పెళ్లి చేసుకోవడం మానేసి నీకు ఇచ్చి చేసినా బాగుండేది. అయినా అక్క చెల్లెలంటే కొంచెమైనా పోలికలు ఉండాలి కదా. నువ్వేమో పాల పొంతలాగా ఉన్నావు, ఇదేమో వాడి పడేసిన బొంతలా ఉంది. అసలు ఎలా కుదిరింది మీకు? కాదు బావా, నేను హాస్పిటల్ బెడ్ మీద పుట్టాను, అక్క బెడ్ నుంచి దొర్లి పడింది. ఒకసారి దొరికితే హాస్పిటల్ అంతా దొరికినట్టుంది. సూపర్ మార్కెట్కి వెళ్దాం పదండి. బాబు మొహం అందంగా ఉండాలంటే ఏం ఉండాలి? ముందు మొహం ఉండాలి. అది కాదు బాబు, ఇదిగో సమ్మర్ బాగా ఎక్కువైపోయింది, స్కిన్ పాడకుండా ఏమన్నా ఉందా? సమ్మర్ ఎక్కువైపోయిందని కవర్ ఎందుకు, వయసు ఎక్కువైపోయిందని చెప్పొచ్చు కదా. సరే మీకేం కావాలి బావా? నాకు చాలా కావాలి, చేయి దాటిపోయింది, ఏం చేద్దాం. సర్లే ఆ పక్క షాప్కి వెళ్దాం పదా. రండి బాబు రండి, ఆడవాళ్ళు వేసుకుంటే చీరలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, మగవాళ్ళు వేసుకుంటే బట్టలు కూడా ఉన్నాయి. అంటే మా ఆవిడకి సంబంధించి ఏం లేవా? మీ షాపు బాగా నడుస్తుందా? షాప్ నడవదమ్మా, నేనే షాప్కి ఇంటికి నడుస్తా అంట. నాకు నెక్లెస్లు అండ్ వడ్డానం, వంకీలు, గాజులు ఏంటి అడగగానే ఫోన్ పేయా? లేదు భరద్వాజ్ గారికి మెసేజ్ చేస్తున్నావు అన్ని కొనిచ్చండి అని. దీనికి మాత్రం ఆయన ఉన్నాడని గుర్తొచ్చానా? చూసాము కరెక్ట్ గా. నాతో పెట్టుకున్నావు అనుకో 3 నిమిషాలు ఈ షాప్ లేకుండా చేస్తా. అవసరం లేదు, కిట్ అయిపోతే 3 నిమిషాలలో వాళ్ళే తీసేస్తారు. రింగ్ ఎంత? 50,000. 50,000 ఏం తగ్గదా? ఇంటికి పోయి కరిగించుకో, అదే తగ్గుతుంది. ఇదిగో ఏం బాబు, మనకి ఇప్పుడు ఆచార్య సినిమాలో చిరంజీవి గారు వేసుకున్నారు చూసావా, ఆ బట్టలు వేసుకుంటే యాజ్ సీజ్ నేను కూడా అలాగే ఉండాలి. నాకు మెదలేదని నీకు ఇస్తానికి 2 రూపాయలు ఇస్తా, బ్లేడ్ కొనుక్కొని ఆ గడ్డంకి ఇక్కో. వేసుకుంటే అలా ఉండనా నేను? ఇగో ఇది తీసుకొని నన్ను వేసుకొని నేను వెళ్ళిపోతే ఇడికెంచి. ఆ భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు, భరత్ అనే సినిమాలో మహేష్ బాబు. మా డాడీకి కాదు కానీ నాకేమైనా ఉన్నాయా? నీకున్నది బర్రెదారుగు, నిన్ను కట్టుకొని పోయి దొడ్ల కట్టేయడమే. ఇలా మాటలు పెడతారా? నేను వంటల ప్రోగ్రామ్ వంటలు వంటల ప్రోగ్రామ్ రమ్మన్నావు నువ్వు? అవునండి. వాడెవడో ఇంతకి ఏమండి వంటల ప్రోగ్రామ్ డైరెక్టర్ ఈయనేనా? ఆయన అంతకు ముందు గుంట ప్రోగ్రామ్ చేస్తే గంట కొట్టారు, అప్పటి నుంచి వంట ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాడు. ఇందులో నేను కూడా ఉండొచ్చా? నువ్వు ఉండాలి, ఒకవేళ వంట చూడకపోయినా నిన్నైనా చూస్తారు. మరి నన్నేం చూస్తారు? నువ్వు ఉంటే ఛానల్ మార్చి వేరే చూస్తారు. సరే నేను పులిహోర చేస్తాను. అది నేను ఎలాగో నీతో చేస్తాను, వేరే చేయండి. ఇప్పుడు నూనె పోసి ఆవాలేసి దాల్చిన చెక్క వేయాలి. మరి దాల్చిన చెక్క లేదుగా, ఇక నిన్నే వేయాలి. చికెన్ అందులో వేసి పసుపు కారం ఉప్పేసి బాగా ముక్కలు పట్టించాలి. మేడం గారికి వంటలు బాగా వచ్చేలా ఉంది. అవునండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది, లాక్డౌన్ వస్తే ఇంకా అవే.
ఏంటి ఇది ప్రోగ్రామ్ ఎందులో వస్తుందండి ఇంతకీ? న్యూస్ లో వస్తా చూడండి. ఏం ఛాన్స్ కొట్టావు మొత్తానికి? ఆ టీవీ పెట్టు, న్యూస్ లో వస్తుందంట ఇప్పుడు చేసిందంతా. అది లేరా రే పెట్టాం. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే ఇంటింటా తిరిగి వంటల పేరుతో దొంగతనాలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి. మన బీర్వాలోని డబ్బులు నగలు అన్ని. వంటల ప్రోగ్రామ్ పెట్టింది నువ్వేనా? తెలిసినోడని పిలిచానండి. నిన్న గిన్నెలో చికెన్ పెట్టమన్నాడు, వాడు బీరువాలో మొత్తం ఉడిచుకెళ్ళాడు. టీవీలో నువ్వు కూడా పెట్టిరారా? ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నా? అవునండి. అవునా? అయితే ఆల్రెడీ బట్టలు బకెట్లో పెట్టేది కూడా అందులో సుతికాయి. ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అయితే ఇక మామూలుగా ఉండదు. అదేంటండి మామూలుగా ఉండదని చెప్పి మళ్ళీ సొక్కేసుకుంటున్నారు. పెళ్లి రోజే మామూలుగా ఉండకూడదు, రిచ్ గా కనపడాలి కదా. అదిగో నువ్వు తూ అని ఉమ్మేసినా రా అని ఉసిగొలిపినా మేము రాం. అయిపరాది ఇక్కడ ఎందులో ఆవేశంగా వచ్చి ఇందులో మాత్రం ఆచి చూస్తాడు. నాకు ఎన్ని అనవసరం అండి. మీరు పలానా రోజు పలానా టైంలో నా చేతిలో ఒక బిడ్డను పెడతానంటే రేపు నుంచి గొడవలన్నీ ఏమి ఉండవు. ఏమన్నా మల్లెమాల చెక్క పలానా టైము పలానా రోజుకి వస్తుందని చెప్పడానికి. నిన్న కూడా ఒక పుస్తకాల షాప్కి వెళ్ళి భర్తే ఇంటికి యజమాని నేను బుక్ ఇవ్వమన్నా. జోకుల పుస్తకాలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే తీసుకోపో అన్నాడు. అందుకే మరదలు ఎక్కడా? ఇద్దరి మధ్య నీకు చెక్క మధ్యనే. అసలు ఈ సృష్టిలో ఏ పిల్లానికైనా ఇలాంటి చెల్లెలు ఉంటుందండి? ఉంటది. ఈ పిల్లలకైనా ఉంటది. దాన్ని చూడలేక దీన్ని చూద్దామంటే దీన్ని అసలు చూడలేదు. ఎక్కడైనా కోతికి కొబ్బరి చెప్ప దొరికింది, కోతి కొబ్బరి చెప్ప రెండు నాకే దొరికాయి. ఎందుకండి అలా అంటారు? ఏం చేయమంటావే? ఒక దాన్ని చూస్తేనేమో వాంతులు అవుతాయి, మరో దాన్ని చూస్తేనేమో మోషన్స్ అవుతాయి. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? పెళ్లి చూపులప్పుడు నన్ను చూడలేదా? అక్కని చేసుకున్నావు. ఎందుకు చూడలేదు? వచ్చిన ముత్తైదువుల్లో ఏ పెద్ద ముత్తైదు అనుకున్నాను. నాకేం తెలుసు నువ్వు దీని చెల్లెలవని? ఇదిగో నువ్వు వెళ్ళి లోపల టిఫిన్ తీసుకురాపో. ఏది పాదరక్షకులతో ఒక వ్యక్తి మృతి చెప్పులతో కూడా చంపేస్తారా బావా? అది పాదరక్షకులు కాదే, పాత కక్షలతో. మరదలకి ఐసైట్ ఎక్కువ మొత్తం పోయి ఏదో నడుపుతుంది అట్లా. వచ్చారు. చూస్తలేదండి బావా. ఏంటి ఏం చేస్తున్నావు? అదే నా నడుము చూస్తామని. నడుము అంటే ఖుషి సినిమాలో భూమిక లాగా చక్కగా ఉండాలి, ఎవడో తిని ఊసేసిన మామిడి పిక్కలా ఉండకూడదు. మరదలతో సరసాలు హారర్ పిక్చర్ క్లోజప్ లో చూసినట్లేదు. బాబు గారు మీరు కూడా ఇదో టిఫిన్. ఏంటి ఇది? పులిహోర. బా ఈ పులికి పెళ్ళానికి అస్సలు ఎదురుకూడదు. అదేమో బతుకుని కథం చేసాక పులిహార చేస్తారు, వీళ్ళు పులిహార పెట్టి బతుకుని కథం చేస్తారు. మొన్న ఒక దెయ్యాన్ని అడిగే మీరు ఎందుకు రోజు రాత్రిపూటే వస్తారని. ఆల్రెడీ పిల్లలు పగలు ఉంటారు కదా, మేము ఎందుకు అందది. అయినా ఈ రోజు మా చెల్లికి పెళ్లి సంబంధం చూడడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు. నువ్వు సిగ్గుపడకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటండి ఆ మాటలు? ఇదిగో పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఏం కావాలి రిసీవ్ చేసుకుని నేను లోపలికి వెళ్తున్నాను. నువ్వు లోపలికి ఎందుకే? పెళ్లి కొడుకు వచ్చి నన్ను చూసేస్తే చెల్లికి ద్రోహం చేసినట్టు అయితే. ఏంటమ్మది? అవునండి, అది ఆల్టో అయితే నేను బెంజి, అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా, అది GHMC అయితే నువ్వు సులభ కాంప్లెక్స్. ఇది కరెక్ట్. మీరే అండి పెళ్లి కొడుకు తరపాలు వచ్చిన చెంబు కాలు కడుక్కుంటారు. ఏంటి మా స్థాయికి చెంబుతో కాళ్ళు కడుక్కున్న లెక్కన పడ్డామా? మరి లేకపోతే పై పెట్టి నీళ్ళు కొడతాం. పెళ్లి కూతురుని చూడడానికి వచ్చాం, స్వీట్లు పెట్టాలని తెలియదా? పెళ్లి చూపులు అంటే ఎప్పుడు స్వీట్లే పెట్టాలా? నీ చేత్తో అంటే ఏం పెట్టినా తినొచ్చు. అనసూయ గారు ఏం పెట్టినా మాకు కూడా మీరే పెట్టండి. కాదు, మేము కూడా తింటాం. మేము తినమేంటి? ప్రతి ఒక్కడో కొరకాలి. ఏంటి మనకేంటి సన్నమిరపకాయలు ఇచ్చారు? అయ్య బాబోయ్, అందరూ తింటామని మాట ఇచ్చారు, ఆవిడ తెచ్చింది తినాలి. తిను. తినవయ్యా, నవ్వలే దొరబాబు, నవ్వులేసే ఒకేసారి నవ్వులే కాదు, నవ్వులేదు రావు, టక్కడక్క నవ్వులేస్తే పోద్ది ఇంకంతే. మంటగా ఉందండి బావా, నాకు కూడా మంటగా ఉంది బావా. మీరు ఎంత అందంగా ఎలా ఉన్నారు? ఏంటండి దొరబాబుకి ఇంకొక మర్యాదగా అల్లుండికి మర్యాద చేయండి. ఫుల్ గా తినిపించి అతన్ని గౌరవించుకో. తిను మొత్తం తిను. అవి కుదరదు. వాడు తిని డైలాగ్ వేయాలి. చదువు డ్రామాలు చేయకు.
మళ్ళీ నవ్వులు నవ్వులు. ఏదో చేయరా బాబు. మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారా? మందు తాగడం వల్ల. అది కాదురా, నువ్వు ఎక్కువ తాగడం వల్ల అలా కనపడుతుంది. అది అందంగా ఉండడం ఏంటి? అమ్మాయి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివి మ్యాథమెటిక్స్ లో చాలా ఫాస్ట్. అంత ఫాస్టా? 24 73 ఎంత? 14. తప్పు కదా. నీకు ఫాస్ట్ గా కావాలా కరెక్ట్ గా కావాలా? ఇవన్నీ పక్కన పెట్టి పెళ్ళైన తర్వాత మీ చెల్లిని బాగా చూసుకుంటావా? మా చెల్లినా మీ చెల్లినా? ఒరే నువ్వు మిరపకాయ ఇతను ఎక్స్ప్రెషన్ ఒరే వేవేవో పెళ్ళైన తర్వాత ఎలా చాలా కంపోజ్డ్ గా కూల్ గా చేయమ్మా. పెళ్ళి అయిన తర్వాత ఎలా చూసుకుంటానని అనుమానం మీకు అవసరం లేదు. ఏంటన్నావు? నాకు అర్థం కదా. పెళ్ళి అయిన తర్వాత ఎలా చూసుకుంటానని అనుమానం మీకు అవసరం లేదు. ఆయన మొత్తం పోయింది. ఏమండి మామయ్య గారు ఇంతగా అబ్బాయి ఏం చేస్తా ఉంటాడు? చాలా బిజీ అండి. అసలు ఇంట్లో ఎప్పుడు ఉండడు. వాళ్ళ ఇంట్లో ఉండడు, ఎవరింట్లోనే ఉంటాడు వాడు. మే నెలలో 2 మూలు 6, ఆగస్టు నెలలో 3 మూలు 9. అబ్బాది పంచాంగం కాదు, ఎక్కాల పుస్తకం. ప్రాపర్టీ వాళ్ళు ఏది ఇచ్చేద్దాం. ఏ హీరో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం అండి? నాకైతే బేసిక్ గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. చచ్చిపోతారా బాబు? టీమ్ లీడర్ అంతే, ఒకటి ఎక్స్ట్రా. అసలు మొత్తం యాడ్ నుంచే వస్తున్నాయి అవన్నీ. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపడతారేంట్రా? రాననుకున్నారా? రాలేననుకున్నారా? వస్తా. నాకు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. డైలాగ్ చెప్పు. ఓ మిరపకాయ ఏం చెప్పు. 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 2వ తారీఖు నీకు ఊరికి ఒక మగోడు వచ్చాడని తెలుస్తుంది. స్కిట్ అయిపోయేలాగా నీకు మిరపకాయ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రకాష్ రాజు గారు మిరపకాయ తింటే ఎలా ఉంటుందో చూపించండి. ఇదైతే అందరికి వస్తుందా ఈ టైంలో? ఈ రోజే బాగుందండి ముహూర్తం. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు రింగులు మార్చుకోండి. ఇక్కడ నుంచి మా జీవితం ఎలా ఉండబోతుంది? ఏం లేదురా, మీ ఇద్దరు జీవితం అలా ఉండబోతుంది. రండి. ఏం స్టార్ట్ అయింది? ఏం గుండెల్లో ఏముందో స్కానింగ్ లో తెలుస్తోంది. పెదవుల్లో నీ మౌనం టాక్ బ్యాక్ లో తెలుస్తోంది. ఏం చీడు పాట పాడుకుంటూ వస్తున్నాడు, డాన్స్ చేయట్లేదు అనుకుంటున్నారా? నాతో పోటీ పడి డాన్స్ చేసే వాళ్ళు దొరకట్లేదండి. నేను డాన్స్ చేయకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, బాబు గారు దిగులు పెట్టేసుకుంటారు. రష్మితో డాన్స్ చేద్దామంటే మన రేంజ్ కాదు. పోనీ రోజా గారితో డాన్స్ చేద్దామంటే గన్మ్యాన్లతో గొడవ. ఎవరు? పాపా ఇలా రామ్మా పాపా. ఆహా, ఇన్నాళ్ళు టేకు చెక్క అని వెంటనే గాని ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకీ నీ పేరేంటి తల్లి? నా పేరు శాంతి. నీ పేరు శాంతి. నీ వల్ల జనాలకు పోతుంది మనశ్శాంతి. నీకు క్లోజ్ పెట్టిన కెమెరా మ్యాన్లకు వాంతి. వసే ఎండిపోయిన చామంతి ఇటు పక్కకు రా. నీ వల్ల జబర్దస్త్కు ఒకే ఒక్క ప్రయోజనం ఉంది. ఏంటో తెలుసా? ఏంటండి? రష్మి వినోదం చూసినప్పుడు ఇదేంటి నాకంటే బాగుందని బాధపడిద్ది. వెంటనే దీన్ని చూస్తే దీంతో పోలిస్తే నేను బెటర్ అయ్యాలని చెప్పి ఆనందపడిద్ది. ఈ రోజుకి నా పక్కన డాన్స్ చేసి ఇదేనండి. ఏ రూము లేనప్పుడు బాత్రూమే గత అన్నట్టు. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క. నేను వెళ్ళిపోమంటారా? ఎందుకు? స్కిట్ అంతా నా పక్కనే ఉండి ఎవరు క్లోజ్ పెట్టాలో తెలియ కెమెరాలు క్లోజ్ చేసుకుంటారు. ఏంటండి, ఒక కన్ని పిల్లని చూస్తే చాలు ఇలా కౌంటర్లు వేస్తారు. అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలాగా ఉంటావు. నువ్వు కన్నె పిల్ల ఏంచే? కన్నె పిల్ల అంట. పోతలబా, నువ్వు దొరకకుండా పో చెప్తా. కరెక్ట్ గా భోజనం చేసే టైంకి స్కిట్ వస్తుంది. దీని మొహం చూసి కూరనందరాజు పెరుగునందని వెళ్ళిపోతాడు. నీతో కాలక్షేపం చేస్తే కబుర్లు బాగానే అంటారు. మాకు పెళ్లిళ్ళు అయినాయి, అటు వెళ్ళాలి. ముందు దండం పెట్టుకుని వెళ్దాం. మామూలుగా ఎవడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆపదల నుంచి కాపాడు దేవుడా అని. కానీ పెళ్ళైన మగాడు మాత్రం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు
పెళ్ళానికంటే పెద్ద ప్రమాదం ఏముంది? ఎంత ఆనందం. ఒక్కసారి రాశి ఏంటో చూసుకుందాం. మన రాశి కాదు, మన పెళ్ళాం రాశి చూసుకుంటే చాలు మన పరిస్థితి ఏంటో అర్థమైపోద్ది. అవునవును, ఇంపార్టెంట్ చూడు. పెద్ద గొడవలు ఏం లేవు, బానే ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి గారు 150 చిత్రం బానే ఉంది, జరుపుకుంటుంది. చిరంజీవి గారు స్వయంగా ఆదిని పిలిచి, ఏంటండి ఇది డాడీ సాయి కుమార్ ఎలా ఉన్నాడని అడిగాడా? అంటే సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆదినే ఏమో. నన్నేమో అనుకున్నా, నిజంగా చిరంజీవి గారు నన్ను పిలిచుంటే పిలిచుంటే అంత ఆనందం ఉండేదండి. అమ్మో మర్చిపోయా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, ఇక మన పని మనం చేసుకోవాలి. ఏమండి ఏం చేస్తున్నారు? బాబు గారు రోజా గారు స్కిట్ చేస్తుంటే జడ్జిమెంట్ ఇస్తున్నా. 9 ఇవ్వమంటావా 10 ఇవ్వమంటావా? కనపడట్లా చిమ్ముతున్నా. హాయ్ నాగబాబు గారు, హాయ్ రోజా గారు, హాయ్ రేష్మ. ఇక చాలు, మొన్నకు ఉంగరం కొనిచ్చా అది చూపించడానికి హాయ్ 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 అని చెప్పి అదే పనిగా చెయ్యెత్తుతుంది. ఇంకా నయ్య నీ కాలి గజ్జలు కొనిపించలా. ఏమండి నేను బాగోలేదా? ఎట్టున్నావు తెలుసా? అప్పుడే పాడ మీద నుంచి లేచి వచ్చిన శవం లాగా ఫ్రెష్ గా ఉన్నావు. నా ఒంటి మీద ఈ డ్రెస్ ఎలాగుందండి? కాలిపోయిన కరెంటు స్తంభం మీద రష్మి బట్టలు ఆరేసినట్టుంది. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? రేష్మ లాగా సైలెన్స్ గా ఉన్నాను అనుకున్నారా? నాలో ఇంకొకటి ఉంది, అది కాని బయటకు వచ్చిందంటే మీకు రచ్చరచ్చే. ఏం బీగుతావే? పెళ్లి చూపులప్పుడు వంట వార్పుతో పాటు ఉతికారేయటం వచ్చంటే బట్టలు అనుకున్నా. నన్ను అని చెప్పి నాకేం తెలుసు? ఏడ్చావులే, వెళ్ళి టిఫిన్ తీసుకురా. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో వండేసుకోవాలో కింద వేసుకోవాలో. మగాడిగా పుట్టే బదులు మూటలు మోసే గాడిదలా పుట్టినా బాగుండేది. ఏంటి నుంచొని తింటున్నా? పెళ్ళాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తినడానికి సిగ్గులేదా అన్నాడు వాడు ఎవడో, అందుకే నుంచొని తింటున్నా. ఏంటి రోజు ఇడ్లీలు తెల్లగా మల్లెపూలాగా ఉన్నా? రోజు తెల్లగా లేవని గొడవ చేస్తున్నావుగా, అందుకే కాస్త బట్టలు చూడగలిపా. నీ మాటలోనే నీ చేతలు ఇలాగే ఉంటాయి, అందుకనే మనకు పిల్ల జల్లా లేదు. ఏమండి 10 మందిని మన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టండి, పిల్లలు పుడతారు. నేను ఉన్నప్పుడా లేనప్పుడా? దేనికి? ఇంటికి పిలిచేది. సరేలేండి, ఈ మాటలకేం దగ్గర కానీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమే ఒక 100 రూపాయలు సిగ్గు లేదు, పని పాట లేదు, సంపాదన లేదు, ఖర్చుకు మాత్రం 100 రూపాయలు అడుగుతావే. సంపాదించడం అనేది గుండు సూత్తో నేల దవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఖర్చు పెట్టడం ఏముంది, అదే సూత్తో బెలూన్కు బొక్కెట్టడం చాలా ఈజీ. సరేలే, ఇదిగో 100 పండగ చేసుకో. ఈ రోజు ఆఫీస్ కి నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఏ పని మనిషి రాలా? అంటే పని మనిషి ఉంటే ఇంట్లో కాలక్షేపంగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా. ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు పానకంలో పుడకలాగా? వాళ్ళు ఏదో థీమ్ ఇచ్చారని వెనక రావట్లా, నీ మీద డౌట్ తోనే వస్తున్నా. నేను పతివ్రతనండి. ఈ ప్రపంచంలో అతి పెద్ద పతివ్రత అంటే ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే ముట్టుకోగానే కాల్చేస్తది. నేను నమ్మను. పద నా వెనకాల ఏడు, ఏం చేస్తాం ఆఫీస్కి? పామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. నేను ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ నండి. నా పేరు ముఖేష్ అని యాడ్ చూశారు, దాని వెనకున్న నా పేరును చూసారా? గైస్ మన మోడల్ రాణి ఎక్కడ? హలో, ఎక్కడికి ఉప్పుకుంటూ వెళ్తున్నావు? శాంతి ఇక్కడ నువ్వేనా? స్టార్టింగ్ లో నీతో పాటు డాన్స్ చేశాను కదా నేనే. నా మీద సెటర్లు కూడా వేసావు. ఏమే నన్ను రానివ్వట్లేదే? ఎవరండి మీరు? సిమ్ అంతా వాడి సెల్ ఎవరిదని అడిగిందంట, అది ఎవరితో? నన్ను ఏ నోడుతో తిట్టావో అదే నోడుతో పొగిడితే నేను పంపుతా. ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో వాడిన ఫ్రూట్స్ అన్ని ఉంటాయి కదా, అవి మిక్సీలో వేస్తే బయటకు వచ్చిన ఫ్రూట్స్ ఎలా నువ్వు? ఈ నోరు సాయంత్రం పినాయిలు వేసి కడుక్కుంటాను, నిన్ను పొగట్టం ఏంటి చండాలంగా? ఎవడరా అడుక్కున్నాను లోపలికి రానిచ్చింది? ఏమండి ఆయన నా హస్బెండ్ అండి. నువ్వు మొగుడువా? అబ్బే లేదు, అద్దె మొగుడు రా, ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతాం, తర్వాత నీకే. మైండ్ యువర్ టంగ్. బొంగేం కాదు. ఏమండి ఏం మాట్లాడుతున్నాను మీరు? ఆయన ఎవరో తెలిసినా? యాడ్ డైరెక్టర్ గారు. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈయన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బంధువుల దొడ్లో ఉండాల్సిన ఎత్తు బయటకు వచ్చింది అనిపిస్తుంది.
మేడం గారు మీరు రెడీనా? దేనికి? ఈ బికినీ వేసుకుని మీరు బీడీ తాగాలి. బికినీ వేసుకుని బీడీ తాగటం ఏంట్రా? మామూలుగా బీడీ తాగితే ఎవరు చూడట్లేదండి, బికినీ వేసి బీడీ తాగితే కుర్రోళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు బీడీ యాడికే బికినీలు దాకొస్తే రేపు ఏదైనా బీడీ యాడికి బట్టలు లేకుండా చేస్తారా? ఎవరి సైజుకి రాది అది. భాస్కర్ టీంలో ఉన్న నరేష్ గాడికి బికినీ అది వేసుకుంటే ఒంటి మీద 2 పుట్టు మచ్చల్లాగా ఉంటది. రే సార్కి కోపం వచ్చినట్లుంది, ఎవరిని మేకప్ చేయండి రా. పెళ్ళైన తర్వాత మీ బాధ్యతలు పెరిగాయా? చాలా పెరిగాయి. ఇంతకు ముందు నేను ఒక్కనే బట్టలు ఉతుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా ఉతుకుతున్నా. మీ ఆవిడ మీద కోపం వస్తే మీరు ఏం చేస్తారు? నా ఒక్కడికే వండుకొని తింటా. మీరు వంట చేస్తారా? అబ్బాయి లేదురా, నీతు అమ్మాయిని వచ్చి నిప్పెలిగిస్తే అనిల్ అమ్మాయిని వచ్చి అన్నం వండి పెడతాడు. వంట చేసి ఎవడు చేస్తాడు ఇంట్లో? మీరు కూల్ గా ఉండండి సార్, మీతో ఒక యాడ్ చేస్తున్నాను. అరే ఆ డమ్మిస్టిక్ యాడ్ ఉంది కదా, తీసుకోండి. సరే 1 2 3 యాక్షన్. ఏంట్రా ఇది? జబర్దస్త్ డమ్మిస్టిక్, ధర తక్కువ మన్నిక ఎక్కువ. దానికేమో బీడీలు బికినీలు బాత్రూమ్లా, నాకేమో స్టిక్కులా. యాడ్ డైరెక్టర్ నువ్వు, అదేమో గోడలు నాకేలాగా ఉండే గోడలు, నువ్వు దానికి యాడ్ డైరెక్టర్. నువ్వు చంపేస్తా ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే. డైరెక్టర్ గారు ఏంటి సార్ పోతే పోయాడు. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? నీకు ఖర్చులకి డబ్బులు నేనే ఇవ్వాలి, ఇంటద్ది నేనే కట్టాలి, ఆఖరికి నీకు కట్టాయి. మన ఇద్దరు ఇంట్లో కూర్చొని చెక్క పనులు చేసుకోవాలి. ఖాళీగా ఉన్నాననే కానీ గొడవ. ఇక నుంచి ఖాళీ అనే మీనింగ్ కి నీకు అసలు మీనింగ్ తెలియకుండా చేస్తా. మీకు దండం పెడితే ఏదైనా పనిపించండి, కావాలంటే మీ ఇంటి డ్రైవర్ గా చేస్తా, మేడం మీకైనా గన్మెన్ గా చేస్తా, రష్మి నీకు బాయ్ ఫ్రెండ్ సారీ ఆఫీస్ బాయ్ గా చేస్తా. ప్లీజ్ మీకు దండం పెడతా, ఇక నేను ఉంటా, సెలవు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.